అమ్మా అమ్మా నీకెన్నిసార్లు చెప్పినా వినిపించుకో. ఒక పక్క ఒంట్లో బాలేదని దగ్గుతావు, మరో పక్క వంటింట్లో కూర్చుంటావు. వంట ఎవరు చేస్తారే? నిన్ను పస్తుంచమంటావా? క్యాంటీన్ ఉంది కదా. తిన్నావులే, ఇదిగో. సరే జాగ్రత్త, వస్తా. హలో హలో. ఎవరు బాబు నువ్వు? మీరు అన్నపూర్ణమ్మ గారు కదండి? అవును బాబు. ఓం సాయిరామ్. మీరు విశాఖపట్నంలో ఉండేవారు కదండి? అవును బాబు. ఓం సాయిరామ్. అక్కడ మహారాణిపేటలో మీ ఇల్లు? అవును. ఓం సాయిరామ్. నువ్వు సాయిరాం భక్తుడివా బాబు? ఓం సాయిరామ్. అక్కడ మీ ఇరుగు పొరుగు గుర్తున్నారండి? ఎందుకు గుర్తుండ్రు బాబు? శివరామయ్య గారు, సుబ్రహ్మణ్యం గారు, రామూర్తి గారు, బలరామయ్య గారు. బలరామయ్య గారు అబ్బాయినండి. బలరామయ్య గారు అబ్బాయివా? బలరామయ్య గారికి అబ్బాయిలు లేరే, అందరూ అమ్మాయిలే. బాలరామయ్య గారికి ఉన్నారు. బాలరామయ్య గారు అబ్బాయినండి. బయటే ఉండిపోయాను, లోపలికి రావచ్చా? అయ్యో నా మతి మరుపుమండ, రా బాబు లోపలికి రా. ఈ రోజు గురువారం కదండి, షిరిడి సాయిబాబా గుడికి వెళ్ళి మీ పేరున పూజ చేయించాను. అలాగా. సాయిరాం సాయిరాం. అన్నీ మీ నాన్నగారి లక్షణాలే. ఆ రోజుల్లో మన ఊళ్ళో షిరిడి వెళ్ళింది మీ నాన్నగారు ఒక్కరే బాబు. చిన్నప్పుడు నువ్వు నా ఒళ్ళో కూర్చుని సాయిబాబా కథలు చెప్పమని గొడవ చేసేవాడు కూడాను. ఓం సాయిరాం. మీకెంత గుర్తండి? కూర్చో బాబు, కాఫీ తీసుకొస్తాను. కాఫీ తాగనండి. అందులో కెఫిన్ అనబడే విష పదార్థం ఉంది. పోనీ టీ తీసుకొస్తాను. టీ కూడా తాగనండి. ఏం బాబు? అందులో టెనిన్ అనబడే విష పదార్థం ఉంది. మరి పాలు తీసుకురానా? పాలలో కొలెస్ట్రాల్ ఉందండి. అయ్యో, మజ్జిగ తెస్తానుండు. మజ్జిగలో ఏముందో ఏమో తెలియదండి, కనుక మంచినీళ్ళు ఇవ్వండి. అయితే సరే. అయ్యో, ఐస్ వాటర్ జలుబు చేస్తుంది. ఆ నీళ్ళు ఉన్నాయిగా, అవి చాలు. మంచి బుద్ధిమంతుడివేనయ్యా. అవునండి, మీ ఇంట్లో ఒక చిన్న పాప ఉండాలి కదండి? చిన్న పాప అంటే మా దీప గురించి నువ్వు అడిగే? అయ్యో, ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావయ్యా? నీలాగే పెరిగి పెద్దదయ్యి హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. నర్సా? ఏమిటోనండి, ఇంకా నర్సరీలోనే ఉందనుకున్నాను. చిన్నప్పుడు సిగ్గుబిళ్ళు వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉండేది. కోపం వస్తే నా నిక్కర్ చించేసేది అత్త. అత్త చిన్నప్పుడు పిన్ని అని పిలిచినట్టు గుర్తు బాబు. అలాగా? పిన్ని అని పిలిస్తే సెంటిమెంటల్ గా నాకు కలిసి రాలేదండి. ఇద్దరు ముగ్గురు పోయారు. అత్త అనే పిలువు బాబు. అత్తయ్య, దీపకి ఇప్పుడు ఉన్న పిల్లలా? భలేవాడివయ్యా, దానికి ఇంకా పెళ్లే కాలేదు. ఓహో, నాలాగా ఇంకా పెళ్లే కాలేదా? నీకు కాలేదా? ఎవరు చేస్తారండి, అమ్మ నాన్న పోయారు. పోయారా? ఎలా? యాక్సిడెంట్ లో. మొన్న ఈ మధ్య తిరుపతిలో చూసానయ్యా. అదేనండి, దిగుతూ 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 పోయారు. అయ్యో పాపం. పోన్లేండి, నా మీద మీకు ఆ సింపతి ఉంటే చాలు. దీపని అడిగానని చెప్పత్తయ్యా. అలాగే. దేవుడు ప్రసాదం తీసుకునేటప్పుడు అల్లరి చేయకూడదు. ఒక్కొక్కళ్ళగా తప్పుకోరా బాబు, తప్పుకో. ఇదిగో బాబా ప్రసాదం. ఏంటమ్మా నువ్వు ఒంట్లో బాలేదని ఆరు బయట తిరుగుతుంటే మందులు ఎలా పనిచేస్తాయి? ఇక నాకే మందులు అక్కర్లేదే. సాక్షాత్తు ఆ షిరిడి సాయిబాబాలా మన ఇంటికి వచ్చి విభూతి ప్రసాదం ఇచ్చి వెళ్ళాడు. ఎవరంటే విశాఖపట్నంలో మన ఇంటి పక్కన ఉండేవారు బాలరామయ్య గారు, వాళ్ళ అబ్బాయి. చిన్నప్పుడు నువ్వు ఆ పిల్లాడితోనే ఆడుకునేదానివి. వాడికి నీ సిగ్గుపిల్ల కూడా గుర్తుందే. సరే సరే పద.